ఉమా, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదా? రాలేదండి కదా మీకు ఫోన్ చేశాను. సాయంత్రం ఇంటికి వచ్చేయాలి కదా, ఇంకా రాకపోవడం ఏంటి? హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి. ప్రిన్సిపల్ కి ఫోన్ చేశాను, సాయంత్రమే పంపిస్తామని చెప్పారు. ఇక్కడ చూస్తే వీళ్ళు రాలేదు, చాలా కంగారుగా ఉంది సార్. ఫోటోస్ వాట్సాప్ చేయండి. పిల్లల ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తాను సార్. కాస్త యాక్షన్ తీసుకోండి సార్ ప్లీజ్. ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాం. ఓకే. కానిస్టేబుల్స్, మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి సార్, మా పిల్లల ఆచూకీ ఏమన్నా తెలిసిందా సార్? ఎంక్వైరీ చేస్తున్నాను, ఇంకా క్లోజ్ ఏం తెలియట్లేదు. త్వరగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భవానీ నగర్ పాత బంగ్లా దగ్గరికి రా, ఒక్కడవే. మేము వెళ్తున్నాం, మీరు రండి సార్. మీ పిల్లలు ఎప్పుడు మీ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు, కానీ మీరు మాత్రం ఎవరో పని చేరుకుంటారు. మా పొలాన్ని కబ్జా చేసిన కనుక మా తండ్రిని ఎంత చిత్రహింసలు పెట్టి చంపావురా. ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుందా? పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాం. ఎందుకు అలా కిడ్నాప్ చేస్తున్నాం? సార్ వాళ్ళు మా ఫాదర్. మర్యాదగా వచ్చి నువ్వు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతావా పెట్టవా? రాంబు సంతకం పెట్టమంటున్నాను. ఎందుకు పెట్ట? ఆ రోజు తీసుకున్న డబ్బులు మాట ఏంటి? ఎవరికి ఇచ్చావు? నీకే ఇచ్చాను. నాకేం చేస్తావు? నా ఆఫీస్కే పట్టుకుంటారా నా డబ్బులు తీసుకొని? హలో హలో కార్తీక్ నువ్వు మీ నాన్నకి ఎవరో భూమి కోసం తగ్గుకొచ్చి మీ నాన్న నాటికి తోసేసారా, చనిపోయాడు రా మీ నాన్న. ఫాదర్ని చంపడం వల్లే నేను వీళ్ళందరినీ చంపుతున్నాను సార్. క్షమించండి సార్. ఇంకా చట్ట ప్రకారం నేను అరెస్ట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు తీస్తాను. ఇట్లు మీ కాండ్రేగల ఈశ్వరరావు.